Hello everyone, I'm Sindhu. Welcome to our channel Learn with Sindhu. Today I'm going to explain you a reading from 10th class English Unit 2, and the theme of the reading is wit and humor. So wit ante enti? తెలివితేటలు. హ్యూమర్ అంటే హాస్యం. తెలివితేటలు హాస్యం. విట్ అండ్ హ్యూమర్ ఇది మన థీమ్, మన యూనిట్ యొక్క థీమ్. ఇందులో ఫస్ట్ రీడింగ్ మనం చూడబోతున్నాం. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ రీడింగ్. సో ఎవరైనా కానీ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని ఇంగ్లీష్ గ్రామర్ అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెంటల్ హెల్త్, లైఫ్ స్కిల్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టిప్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ రీడింగ్. చిల్డ్రన్, కెన్ యూ టెల్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ దిస్ పిక్చర్? ఎస్, హీ వాజ్ చార్లీ చాప్లిన్. వాట్ వాజ్ హీ ఫేమస్ ఫర్? సో ఆయన ఎందుకు ఫేమస్? See, he was one of the greatest and widely loved silent movie stars. So, ఆయన చాలా ఫన్నీయెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఫిలిమ్స్ చేశారు, కామెడీ చేసేవారు. He was best known for his character, the naive and lovable little tramp. సో అమాయకంగా కనిపిస్తూ అమాయకమైన చేష్టలు చేస్తూ అందరినీ నవ్వించేటటువంటి క్యారెక్టర్ లిటిల్ ట్రాంప్. ఈ క్యారెక్టర్తో ఈయన చాలా ఫేమస్ అయ్యారన్నమాట. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఈయన మూవీస్, ఈయనకు సంబంధించిన కార్టూన్స్ చూస్తుంటాం కదా. వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ డస్ హీ ప్లే ఇన్ మూవీస్? సో యాక్చువల్లీ హీ వాజ్ బోర్న్ ఇన్ 1889 ఆన్ 16th April and died in 1977 on 25th December. సో ఈయన ఇంగ్లీష్ కామిక్ యాక్టర్, ఫిలిం మేకర్, కంపోజర్, అండ్ హీ బికేమ్ ఎ వరల్డ్ వైడ్ ఐకాన్ త్రూ హిజ్ స్క్రీన్ పర్సోనా ద ట్రాంప్, అండ్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్స్. ప్రపంచంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్లో ఈయన కూడా ఒకరు. ఎవరు? చార్లీ చాప్లిన్. అండ్ can you recall anything comic associated with him? Any comic? ఈయనకి సంబంధించిన ఏ కామిక్ అయినా మీరు గుర్తు చేసుకోగలరా? ఎస్, ట్రాంప్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లిటిల్ ట్రాంప్ కావాలంటే గూగుల్లో చెక్ చేయండి, యూట్యూబ్లో చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మీరు చూస్తారు. DC కామిక్స్, మార్వెల్ కామిక్స్, దీస్ ఆర్ ద ఫ్యూ కామిక్స్ అసోసియేటెడ్ విత్ హిమ్. లెట్స్ సీ. ఈయన గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే హీ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రజెంట్ రీడింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్, ద డియర్ డిపార్టెడ్ వన్. సో ఆయన ఎలాగైతే విట్ అండ్ హ్యూమర్ని ప్రదర్శిస్తారో మనం చెప్పుకోబోయే రీడింగ్లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ని మనం చూస్తున్నాం అన్నమాట. ద ప్రజెంట్ రీడింగ్ ఈజ్ ఏ వన్ యాక్ట్ ప్లే. వన్ యాక్ట్ ప్లే మీన్స్ ఓన్లీ వన్ యాక్ట్ ఉంటుంది. సో మల్టిపుల్ యాక్ట్స్, మల్టిపుల్ డ్రామా అనేది ఉండకుండా ఓన్లీ ఒక యాక్ట్ ఉంటుంది. పదే పదే కాస్ట్యూమ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో మెనీ రీల్స్ కూడా ఉండవు. ఓన్లీ ఒక్క పాత్ర ద్వారానే, ఒక పాత్ర కాదు, ఒక సీన్నే జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక సీన్ అదే ఎక్స్టెండ్ అయ్యి ఎలా ఎండ్ అవుతుందో అనేది మనం ఇక్కడ చూస్తాం. దట్స్ నథింగ్ బట్ వన్ యాక్ట్ ప్లే. క్యారెక్టర్స్ వచ్చేసి మిసెస్ ఎమిలియా స్లేటర్, మిసెస్ ఎలిజబెత్ జోర్డాన్. Both of them are sisters, Emilia Slater, Elizabeth Jordan. Next, Henry Slater, Ben Jordan. See, Slater అనేటటువంటి సర్నేమ్ వచ్చిన వాళ్ళు హస్బెండ్ అన్నమాట. ఎమిలియా స్లేటర్ యొక్క హస్బెండ్ హెన్రీ స్లేటర్, బెన్ జోర్డాన్. ఎలిజబెత్ జోర్డాన్ హస్బెండ్ బెన్ జోర్డాన్. Victoria Slater. So we can easily guess that Victoria Slater is the daughter of Emilia Slater and Henry Slater, a girl of 10 years old. So ఈమె ఎమిలియాస్ డాటర్, ఎమిలియాకి కూతురు. Abel Merriweather, father of Emilia and Elizabeth.
సో క్యారెక్టర్స్ ఆర్ క్లియర్. ఏబుల్ మెర్రీవెదర్ ఫాదర్, ఈయన ప్రైమ్ క్యారెక్టర్. సో అంటే హీ ఈజ్ ద ఓల్డెస్ట్ పర్సన్. ఏబుల్ మెర్రీవెదర్ ఫాదర్ ఆఫ్ ఎమిలియా అండ్ ఎలిజబెత్. ఈయనకి ఇద్దరు కూతుర్లు, ఎమిలియా స్లేటర్, ఎలిజబెత్ జోర్డాన్. ఎమిలియా స్లేటర్ హస్బెండ్ హెన్రీ స్లేటర్, ఎలిజబెత్ జోర్డాన్కి హస్బెండ్ బెన్ జోర్డాన్. ఇందులో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, దట్ ఈస్ జిమ్మీ. జిమ్మీ ఈజ్ ద సన్ ఆఫ్ ఎలిజబెత్ జోర్డాన్ అండ్ బెన్ జోర్డాన్. లెట్స్ స్టార్ట్ అవర్ రీడింగ్. వెన్ ద కర్టన్ రైజెస్, మిసెస్ స్లేటర్ ఈజ్ సీన్ లేయింగ్ ద టేబుల్. సో నాటకం వేసే ముందు కర్టన్ రైజ్ అవ్వంగానే మిసెస్ స్లేటర్ టేబుల్ వేస్తూ ఉన్నారు, టేబుల్ పరుస్తూ ఉన్నారు. షీ ఈజ్ ఎ విగరస్, ప్లంప్, రెడ్ ఫేస్డ్, వల్గర్ విమెన్ prepared to do any amount of straight talking to get her own way. ఆమె ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే షీ ఈజ్ ఎ విగరస్. విగరస్ మీన్స్ స్ట్రాంగ్, హెల్దీ, శక్తివంతమైన. ప్లంప్, ప్లంప్ మీన్స్ రౌండ్ షేప్, అంటే మనం జస్ట్ లైక్ బొద్దుగా ఉంది అంటాం కదా. షీ ఈజ్ ఎ విగరస్, స్ట్రాంగ్, ప్లంప్, రెడ్ ఫేస్డ్, వల్గర్ విమెన్ అంటే రూడ్ విమెన్, prepared to do any amount of straight talking to get her own way. To get her own way, తను ఏదనుకుంటే అది సాధించడానికి, ఏమైనా చేయగలిగేటటువంటి, ఏం చేయడానికైనా ప్రిపేర్డ్గా ఉన్న విమెన్. హూ? ఎమిలియా స్లేటర్. షీ ఈజ్ ఇన్ బ్లాక్, బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంది. షీ గోస్ టు ద విండో, ఓపెన్స్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్. విండో దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి స్ట్రీట్లోకి తొంగి చూస్తూ పిలుస్తోంది మిస్సెస్ స్లేటర్ షార్ప్లీ. విక్టోరియా, విక్టోరియా, డూ యూ హియర్? కమ్ ఇన్, విల్ యూ? విక్టోరియా అని పిలుస్తోంది. సో మనం క్యారెక్టర్స్ చెప్పుకున్నాం కదా. హూ ఈజ్ విక్టోరియా? విక్టోరియా ఈజ్ ద డాటర్ ఆఫ్ హర్. విక్టోరియా, విక్టోరియా, డూ యూ హియర్? డివైఈ. సో డివైఈ అంటే డూ యూ అని అర్థం. డూ యూ హియర్? వినిపిస్తోందా? కమ్ ఇన్, లోపలికి రా. విల్ యూ, వస్తావా? Victoria, a precocious girl dressed in colors, comes in. Precocious means intelligent. కలర్ డ్రెస్ వేసుకొనున్న ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. అప్పుడు మిస్సెస్ స్లేటర్ అడుగుతుంది, ఐఎమ్ అమేజ్డ్ అట్ యూ విక్టోరియా. ఐ రియలీ యామ్. బీ ఆఫ్ నౌ అండ్ చేంజ్ యువర్ డ్రెస్ బిఫోర్ యువర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ యువర్ అంకుల్ బెన్ కమ్. ఐఎమ్ అమేజ్డ్ అట్ యూ విక్టోరియా. నాకు ఆశ్చర్యంగా ఉంది నేను చూస్తుంటే. ఐ రియలీ యామ్, నిజంగా. బీ ఆఫ్ నౌ, వెళ్ళు, లీవ్, అండ్ చేంజ్ యువర్ డ్రెస్. నీ డ్రెస్ మార్చుకో బిఫోర్ యువర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ యువర్ అంకుల్ బెన్ కమ్. అంకుల్ బెన్, అంకుల్ అండ్ ఎలిజబెత్ ఆంటీ ఇద్దరు రాకముందే నువ్వు నీ డ్రెస్ చేంజ్ చేసుకోపో అని చెప్తోంది. It would never do for them to find you in colors with grandfather lying dead upstairs. It would never do for them. That means it's not appropriate. Upstairs, పైన గ్రాండ్ ఫాదర్ లయింగ్ డెడ్, తాతగారు చనిపోయి ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసరికి నువ్వు కలర్ డ్రెస్ వేసుకొని ఉంటే అది మంచి పద్ధతి కాదు. ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. ఇట్ వుడ్ నెవర్ డూ ఫర్ దెమ్ టు ఫైండ్ యూ ఇన్ కలర్స్. సో గో అండ్ చేంజ్ యువర్ డ్రెస్ అని స్లేటర్, ఎమిలియా స్లేటర్ విక్టోరియాకి చెప్పింది. విక్టోరియా, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్? దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. వాట్ ఆర్ దే కమింగ్ ఫర్? ఎందుకు వస్తున్నారు వాళ్ళు? దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడికి రాలేదు కదా. మిస్సెస్ స్లేటర్, దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైట్స్. యువర్ ఫాదర్ సెండ్ దెమ్ ఎ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వి ఫౌండ్ హీ వాజ్ డెడ్. ఎ నాయిస్ ఈజ్ హర్డ్. దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైట్స్. సో గ్రాండ్ పాకి సంబంధించిన అఫైట్స్ మీన్స్ ఇక్కడ ఆస్తి పంపకాలు, ప్రాపర్టీస్, వాటి గురించి మాట్లాడడానికి వస్తున్నారు. యువర్ ఫాదర్ సెంట్ దెమ్ ఎ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వి ఫౌండ్ హీ వాజ్ డెడ్. గ్రాండ్ ఫాదర్ చనిపోయారని మేము చూడంగానే వాళ్ళకి టెలిగ్రామ్ పంపాము. సో ఇప్పుడంటే మొబైల్స్ కాల్ చేయడము, టెక్స్ట్ చేయడము ఉన్నాయి, కానీ ఇంతకుముందు టెలిగ్రామ్ పంపేవారు కదా. సో లైక్ దట్. ఎ నాయిస్ ఈజ్ హర్డ్. ఒక సౌండ్ వినిపించింది. హెన్రీ స్లేటర్, ఎ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ ఎ డ్రూపింగ్ ముస్టాచ్ ఎంటర్స్. సో ఎవరు వచ్చారు? హెన్రీ స్లేటర్. స్టూపింగ్, స్టూపింగ్ అంటే పిక్చర్లో చూపించినట్లుగా కొంచెం ముందుకు వంగి.
అండ్ హెవీ మ్యాన్ విత్ ఏ డ్రూపింగ్ ముస్టాచ్. డ్రూపింగ్ అంటే పిక్చర్లో చూపించినట్లుగా మీసాలు కిందికి ఉంటాయన్నమాట. అలాంటి వ్యక్తి ఎంటర్ అయ్యారు. హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ టైల్ కోట్, గ్రే ట్రౌజర్స్, ఏ బ్లాక్ టై అండ్ ఏ బౌలర్ హ్యాట్. సో మీకు అన్నీ అర్థం అవ్వాలి క్లియర్గా అని నేను పిక్చర్స్ చూపిస్తున్నాను. ఇలాంటి బ్లాక్ టైల్ కోట్ వేసుకున్నారు, గ్రే ట్రౌజర్స్ అంటే ప్యాంట్ వేసుకున్నారు, బ్లాక్ టై అండ్ ఏ బౌలర్ హ్యాట్. బౌలర్ హ్యాట్ అంటే ఇలాంటి ఒక హ్యాట్ని ధరించి ఉన్నారు. హెన్రీ, ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ అట్ ఆల్. When you and Elizabeth quarreled, she said she would never set foot in your house again. I am wondering if they will come at all. వాళ్ళు వస్తారా? నాకు ఆశ్చర్యంగా ఉంది. When you and Elizabeth quarreled, నువ్వు ఎలిజబెత్ గొడవ పడినప్పుడు, she said, ఎలిజబెత్ చెప్పింది ఏమని? She would never set foot in your house again. నీ ఇంట్లో మళ్ళీ తిరిగి కాలు పెట్టను అని చెప్పింది కదా, అడుగు పెట్టనని చెప్పింది కదా అని చెప్తున్నారు. ఎవరు? హెన్రీ. మిసెస్ స్లేటర్, షీ విల్ కమ్ ఫాస్ట్ ఇనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్స్ లెఫ్ట్. తన షేర్ కోసం, మా నాన్నగారు వదిలేసిన ప్రాపర్టీలో తన షేర్ కోసం తను ఖచ్చితంగా వస్తుంది. యు నో హౌ హార్డ్ షీ కెన్ బీ వెన్ షీ లైక్స్. తనకి ఏదైనా నచ్చింది అంటే దాన్ని సాధించుకోవడంలో ఎంత పట్టుదల ప్రదర్శిస్తుందో నీకు తెలుసా? వేర్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. తనకి అంత పట్టుదల ఎక్కడి నుంచి వస్తుందో నాకు అస్సలు తెలీదు. ఐ కాంట్ టెల్, నేను చెప్పలేను అని మిస్సెస్ స్లేటర్ అంది. హెన్రీ, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీలోనే, కుటుంబంలోనే అలాంటి అలవాటు ఉందేమో. పాస్ అంటే ఇండైరెక్ట్గా మిస్సెస్ స్లేటర్ని కూడా, ఎమిలియాని కూడా తను అంటున్నాడు అనమాట. తను కూడా ఏదైనా కావాలి అంటే సాధించేంత వరకు వదిలిపెట్టదు కదా. సో అలా అని పాస్ అంటే కాసేపు ఆగి, వేర్ ఆర్ మై స్లిప్పర్స్. సో డైవర్ట్ చేస్తున్నారు టాపిక్. వేర్ ఆర్ మై స్లిప్పర్స్, నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయి అని అడిగాడు. మిస్సెస్ స్లేటర్, ఇన్ ద కిచెన్లో ఉన్నాయి. బట్ యు వాంట్ ఏ న్యూ పెయిర్, దోస్ ఓల్డ్ వన్స్ ఆర్ నియర్లీ వార్న్ అవుట్. నీకు కొత్త పెయిర్ కావాలి, ఆ పాతవి దాదాపుగా తునిగిపోయాయి. నియర్లీ వార్న్ అవుట్ మీన్స్ నియర్లీ బ్రేకింగ్ డౌన్. యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. సో యూ డోంట్ సీమ్ టు రియలైజ్, నీకు చూస్తుంటే నీకు అర్థమవుతున్నట్లు లేదు, నువ్వు అర్థం చేసుకుంటున్నట్లు లేదు. వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. సో టు పే సంథింగ్, ఏదన్నా కాస్టింగ్ మీ టు బేర్ అప్ అంటే టు పే సంథింగ్. దానికి ఇప్పుడు పే చేయాలంటే ఎంత అవుతుందో నీకు అర్థం అవ్వట్లేదు. స్లిప్పర్స్ కొనాలంటే, కొత్త స్లిప్పర్స్ కొనాలంటే ఎంత అవుతుందో నీకు అర్థం అవ్వట్లేదు. మై హార్ట్స్ ఫిట్ టు బ్రేక్ వెన్ ఐ సీ ద లిటిల్ ట్రిఫెల్స్ దట్ బిలాంగ్డ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. సో అప్పుడు ఆమె ఏం చెప్పింది? మై హార్ట్స్ ఫిట్ టు బ్రేక్. ఫిట్ టు బ్రేక్ అంటే షీ ఈజ్ అప్సెట్ అబౌట్ దట్. దట్ మీన్స్ వెన్ షీ సీస్ ద లిటిల్ ట్రిఫిల్స్. ట్రిఫిల్స్ అంటే హ్యావింగ్ లిటిల్ వాల్యూ, తక్కువ వాల్యూ ఉన్నటువంటి ఆ వస్తువులు. బిలాంగ్డ్ టు మై ఫాదర్, వాళ్ళ నాన్నకి చెందిన ఆ స్లిప్పర్స్, ట్రిఫిల్స్, ఆ చిన్న వస్తువులు, విలువలేని, తక్కువ విలువ ఉన్న వస్తువులు అక్కడ ఉండటం, తనకి అది చూస్తే ఉపయోగపడకుండా అక్కడ ఉండటం చూస్తే తను అప్సెట్ అవుతున్నాను అని చెప్తోంది. అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. ఆయన మళ్ళీ యూజ్ చేయలేరు కదా, ఆలోచించు. బ్రిస్క్లీ, చురుగ్గా, హియర్ యూ వుడ్ బెటర్ వేర్ దీస్ స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ. చురుగ్గా లేచి, క్విక్గా లేచి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి, బెటర్ నువ్వు మా ఫాదర్ స్లిప్పర్స్ వేసుకున్నావంటే బెటర్. ఇట్స్ లక్కీ హీ హ్యాడ్ జస్ట్ గాట్ ఏ న్యూ పెయిర్. అదృష్టవశాత్తు ఆయన కొత్తవి కొనుక్కున్నారు ఈ మధ్యే. బట్ హీ ఈజ్ డెడ్, చనిపోయారు కదా. సో నువ్వు లక్కీ, ఈయన స్లిప్పర్స్ యూజ్ చేయొచ్చు నువ్వు అని ఎమిలియా స్లేటర్ చెప్పింది. హెన్రీ, దే విల్ బీ వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. ఇవి నాకు చాలా చిన్నగా ఉంటాయి మై డియర్, సైజ్ సరిపోవు అని చెప్పారు. మిస్సెస్ స్లేటర్, దే విల్ స్ట్రెచ్. ఓన్దే, సాగుతాయిలే, సాగవా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్. వాటిని వేస్ట్ చేయదలుచుకోలేదు. షీ హ్యాస్ ఫినిష్డ్ లేయింగ్ ద టేబుల్. అలా మాట్లాడుతూ తను టేబుల్ వేయడం ఫినిష్ చేసింది. హెన్రీ, ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దట్ బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దట్స్ ఇన్ హిస్ బెడ్రూమ్. ఫాదర్స్ యొక్క బెడ్రూమ్లో ఒక బ్యూరో ఉంది కదా. బ్యూరో మీన్స్, సో పిక్చర్లో చూపించినట్లుగా రైటింగ్ డెస్క్ విత్ డ్రాయర్స్. ఈ డెస్క్ అన్నమాట.
సో దానిని ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దట్. దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డైడ్. ఆయన చనిపోయాక ఆ బ్యూరో తీసుకోవాలని నేను చాలాసార్లు అనుకున్నాను, ఎప్పుడు అనుకున్నాను. వాళ్ళ నాన్న చనిపోకముందే అనుకునిందంట, నాన్న చనిపోయినాక ఈ బ్యూరో నేను తీసుకుందాము అని. వావ్. హెన్రీ, యూ మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ వెన్ యు ఆర్ డివైడింగ్ థింగ్స్ అప్. నువ్వు థింగ్స్ డివైడ్ చేసేటప్పుడు ఎలిజబెత్తో మాట్లాడి అరేంజ్ చేసుకో అని చెప్పాడు. దెన్ మిసెస్ స్లేటర్, ఎలిజబెత్ ఈజ్ దట్ షార్ప్, షీ విల్ సీ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్ అండ్ వీ విల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ ఓవర్ ఇట్. ఎలిజబెత్ చాలా షార్ప్, తను నాకు ఇది కావాలి, షీ విల్ సీ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్, నాకు బ్యూరో కావాలి అనేది తనకు తెలిసిందంటే వి విల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ ఓవర్ ఇట్, మనం చాలా కష్టపడి సాధించుకోవాల్సి వస్తుంది, బార్గెన్ చేయాల్సి వస్తుంది, బేరం ఆడాల్సి వస్తుంది. నువ్వు ఇది తీసుకో, నేను ఇది తీసుకుంటాను, ఇలా ఇష్యూస్ ఉంటాయి. హెన్రీ, పర్హాప్స్ షీ హ్యాస్ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. తను బ్యూరో ఆల్రెడీ చూసిందేమో కదా, మరి ఇప్పుడు నువ్వు తీసుకుంటే ప్రాబ్లం కదా అని హెన్రీ చెప్తున్నాడు. మిసెస్ స్లేటర్, షీ హ్యాస్ నెవర్ బీన్ హియర్ సిన్స్ ఫాదర్ బాట్ ఇట్. నాన్నగారు దాన్ని కొన్నప్పటి నుంచి తను ఇక్కడికి రాలేదు. ఇఫ్ ఇట్ వాజ్ ఓన్లీ డౌన్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిజ్ రూమ్ షీ వుడ్ నెవర్ గెస్ ఇట్ వాజ్ నాట్ అవర్ ఓన్. తను వచ్చేలోపు ఆ బ్యూరోని మన డౌన్లో పెట్టామనుకోండి, ఐ మీన్ అప్స్టైర్స్ ఉంటాయి కదా, మేబీ దట్ వాజ్ ఏ డూప్లెక్స్ హౌస్. సో నాన్న రూమ్లో కాకుండా ఇక్కడ పెట్టామనుకోండి, డౌన్లో పెట్టామనుకోండి, తను గెస్ చేయలేదు. షీ వుడ్ నెవర్ గెస్ ఇట్ వాజ్ నాట్ అవర్ ఓన్, మనది కాదు అనే విషయం తను గెస్ చేయలేదు అని స్లేటర్ చెప్పింది. హెన్రీ, స్టార్టిల్డ్. ఎమిలియా, హీ రైజెస్. స్టార్టిల్ మీన్స్ ఫీలింగ్ సడన్ షాక్. సో ఎమిలియా అని చెప్పి తను లేచి, మిసెస్ స్లేటర్, హెన్రీ, వై షుడెంట్ వి బ్రింగ్ దట్ బ్యూరో డౌన్ హియర్ నౌ, వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. హెన్రీ, మనం ఎందుకు ఆ బ్యూరోని కిందికి తీసుకురాకూడదు? వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్, వాళ్ళు రాకముందే మనం చేయగలం అని మిసెస్ స్లేటర్ చెప్పింది. హెన్రీ, స్టూపిఫైడ్ మీన్స్ సో సర్ప్రైజ్డ్, అంటే తను ఇంకా క్లారిటీ లేదు, చేద్దామా వద్దా అనుకుంటూ ఐ వుడెంట్ కేర్ టు, దట్ మీన్స్ ఐ వుడ్ లైక్ టు, ఓకే చేద్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఊగులాడుతూ ఓకే అని అంటున్నాడు. మిసెస్ స్లేటర్, డోంట్ లుక్ సో డాఫ్ట్, వై నాట్? ఫూలిష్గా ఉండొద్దు హెన్రీ, ఎందుకు చేయలేం మనం? హెన్రీ, ఇట్ డజంట్ సీమ్ డెలికేట్ సమ్హౌ, అది చాలా బరువు ఉంటుందేమో, అంత తేలికైన బ్యూరో కాదు అని అంటున్నాడు. మిసెస్ స్లేటర్, వీ కుడ్ పుట్ దట్ షాబీ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అప్స్టైర్స్ వేర్ ద బ్యూరో ఈజ్ నౌ. మనము ఆ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్, సో పిక్చర్లో చూపించినట్లుగా షాబీ అంటే సో అది మంచి కండిషన్లో లేదు, బ్యాడ్ కండిషన్లో ఉంది అని. ఆ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ని మనం అప్స్టైర్లో పెడదాం. ఇప్పుడు బ్యూరో ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఈ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ని పెడదాం. ఎలిజబెత్ కుడ్ హ్యావ్ దట్ అండ్ వెల్కమ్. సో ఎలిజబెత్ అది తీసుకుంటుందిలే, రూమ్లో ఆ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్, ఆ డ్రాయర్స్ని మనం పెట్టామంటే ఎలిజబెత్ తను తీసుకుంటుందిలే. ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అంటే ఎప్పుడు దానిని వదిలించుకుందాం, ఈ టేబుల్ని, ఐ మీన్ ఆ డ్రాయర్స్ని వదిలించుకుందామని నేను ఎప్పుడు అనుకుంటున్నాను అని చెప్పేసి ఎమిలియా స్లేటర్ ప్లాన్ వేసిందనమాట. షీ పాయింట్స్ టు ద డ్రాయర్స్, సో డ్రాయర్స్ని చూపిస్తూ చెప్పింది. హెన్రీ, సపోజ్ దే కమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్, ఒకవేళ మనం ఈ పని చేసేటప్పుడు వాళ్ళు వస్తే ఎలా అన్న డౌట్ని తను చెప్తున్నాడు. మిసెస్ స్లేటర్, ఐ విల్ fasten the front door. Get your coat off, Henry. We will change it. I will fasten the front door. Fasten the front door అంటే ఏంటి అర్థం? ఫాస్ట్గా వెళ్ళి ఆ విండోని, డోర్స్ని అన్నిటినీ క్లోజ్ చేస్తాం, సో దట్ అది ఓపెన్ అవ్వదు కదా వాళ్ళు వచ్చినప్పుడు అని. గెట్ యువర్ కోట్ ఆఫ్, నీ కోట్ తీసే హెన్రీ, వి విల్ చేంజ్ ఇట్, మనం ఫాస్ట్గా చేంజ్ చేద్దామని చెప్పింది. మిసెస్ స్లేటర్ గోస్ అవుట్ టు ఫాజన్ ద ఫ్రంట్ డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళింది. హెన్రీ టేక్స్ హిజ్ కోట్ ఆఫ్, తన హెన్రీ కోట్ని తీసేస్తున్నారు. మిసెస్ స్లేటర్ రీఅపియర్స్, డోర్ క్లోజ్ చేసి వచ్చింది. మిసెస్ స్లేటర్,
ఐ విల్ రన్ అప్ అండ్ మూవ్ ద చైల్డ్స్ అవుట్ ఆఫ్ ద వే. నేను పైకి వెళ్ళి దారికి అడ్డంగా ఉన్న చైర్స్ని పక్కకు జరుపుతాను అని. విక్టోరియా అపియర్స్ డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళమ్మ చెప్పిన ప్రకారం విక్టోరియా తన డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. విక్టోరియా, వాట్ హ్యావ్ యూ గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫర్ ఫాదర్? ఎందుకు ఫాదర్ మీరు మీ కోట్ని తీసేశారు? హెన్రీ, మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్. అమ్మ నేను ఇద్దరం తాతగారి బ్యూరోని కిందికి తీసుకొస్తున్నాం. విక్టోరియా, ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్? పించ్ అంటే కొట్టేయడం. మీరు కొట్టేద్దాం అనుకుంటున్నారా? హెన్రీ షాక్ అయ్యి, నో మై చైల్డ్, గ్రాండ్పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. లేదమ్మా, తాతగారు చనిపోకముందు అమ్మకిచ్చారు ఈ బ్యూరోని అని. విక్టోరియా, దిస్ మార్నింగ్, ఈరోజు ఉదయమా? హెన్రీ, ఎస్. విక్టోరియా, హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. ఆయన ఈరోజు మార్నింగ్ తాగున్నారు. మిసెస్ స్లేటర్ అపియర్స్ క్యారీయింగ్ ఏ హ్యాండ్సమ్ క్లాక్ అండర్ హర్ ఆర్మ్. తన చేతి కింద ఒక హ్యాండ్సమ్ క్లాక్, పిక్చర్లో చూపించినట్లుగా ఒక క్లాక్ని తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. మిసెస్ స్లేటర్, ఐ థాట్ ఐ వుడ్ ఫెచ్ దిస్ డౌన్ యాజ్ వెల్. నేను అనుకున్నాను దీనిని కూడా కిందికి తీసుకొద్దామని. షీ పుట్స్ ఇట్ ఆన్ ద మ్యాంటల్ పీస్. సో మ్యాంటల్ పీస్ అంటే పిక్చర్లో చూపించినట్లుగా ఫైర్ ప్లేస్ పైన ఉన్నటువంటి వాల్కి ఉన్న షెల్ఫ్ అన్నమాట. అందులో అక్కడ ఉంచడానికి ఒక క్లాక్ని తీసుకొచ్చింది. అవర్ క్లాక్స్ వర్త్ నథింగ్ అండ్ దిస్ ఆల్వేస్ అపీల్డ్ టు మీ. మన క్లాక్ అసలు వేస్ట్, నాకు ఎప్పుడు కూడా ఈ క్లాక్ తీసుకోవాలి అని అనిపించేది అని చెప్పింది. యాక్చువల్లీ ఈ 1 యాక్ట్ ప్లే కొంచెం లెంతీగానే ఉంటుంది. సో దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తే పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. అండ్ ఒక్క వీడియోలోనే చెప్పేద్దాం అనుకొని ఈ వీడియోలోనే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. విక్టోరియా, దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్. అది తాతగారి క్లాక్. మిసెస్ స్లేటర్, బీ క్వైట్, ఇట్స్ అవర్స్ నౌ. కమ్ హెన్రీ, లిఫ్ట్ యువర్ ఎండ్. బీ క్వైట్, సైలెంట్గా ఉండు, ఇది మనదే. హెన్రీ, నువ్వురా, లిఫ్ట్ యువర్ ఎండ్, నీ వైపు పట్టుకో, బ్యూరోని పట్టుకో అని చెప్తోంది. హెన్రీ అండ్ మిసెస్ స్లేటర్, వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్, స్టాగర్ ఇన్ విత్ ఎ ప్రెటీ ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్యూరో కంటైనింగ్ ఏ లాక్డ్ డెస్క్. సో హెన్రీ, మిసెస్ స్లేటర్ వీళ్ళిద్దరూ వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్ మీన్స్ ఎగ్జైటెడ్, స్టాగర్ ఇన్ విత్ ఎ ప్రెటీ ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్యూరో. సో వాళ్ళు ఏం చేశారు? స్టాగర్ అంటే మొయ్యలేక మోస్తున్నట్లుగా ఆ ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్యూరో కంటైనింగ్ ఏ లాక్డ్ డెస్క్, అందులో లాక్ చేసిన ఒక డెస్క్ కూడా ఉంది, దానిని తీసుకొస్తున్నారు. దే పుట్ ఇట్ వేర్ ద చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ వాజ్ అండ్ స్ట్రైటెండ్ ద ఆర్నమెంట్స్ ఎక్సెట్రా. సో దట్ మీన్స్ ఆమె ఆల్రెడీ చెప్పింది కదా, ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ని తీసుకెళ్ళి బ్యూరో ప్లేస్లో పెడతాను, జోర్డాన్ తీసుకుంటుంది, ఎలిజబెత్ జోర్డాన్ తీసుకుంటుందని. సో ఈ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఎక్కడైతే ఉన్నాయో డౌన్ స్టేట్స్లో అక్కడ ఈ ఓల్డ్ బ్యూరోని ఉంచేసి వాళ్ళ ఆర్నమెంట్స్ అన్నీ స్ట్రైట్ చేసుకున్నారు. దర్ ఈజ్ ఎ నాక్ అట్ ద డోర్, ద నాకింగ్ ఈజ్ రిపీటెడ్. సో అప్పుడు ఎవరో డోర్ నాక్ చేశారు, డోర్ తట్టారు, రిపీటెడ్గా డోర్ నాక్ చేస్తున్నారు. విక్టోరియా అషర్ట్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్. సో విక్టోరియా అషర్ట్స్ అంటే వెల్కమింగ్ దెమ్, లోపలికి రమ్మని దారి చూపించడం. బెన్ అండ్ మిసెస్ జోర్డాన్ని రండి అని లోపలికి పిలుచుకొని వచ్చింది. ద లాటర్ ఈజ్ ఎ స్టౌట్ కంప్లేసెంట్ విమెన్ విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్. సో లేటర్ వెనుక ఎవరు వచ్చారంటే ఒక స్టౌట్ అంటే బలమైన, కంప్లేసెంట్ మీన్స్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ విమెన్ విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్, ఎప్పుడు నేనే కరెక్ట్ అనేటటువంటి చికాకు ముఖంతో ఒక ఆవిడ వచ్చింది. షీ ఈజ్ వేరింగ్ అన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. సో న్యూ మార్నింగ్ అంటే చనిపోయిన వాళ్ళు దగ్గరికి వెళ్ళేటప్పుడు వైట్ డ్రెస్సో బ్లాక్ డ్రెస్సో ఇలాగా ఎవరెవరి సంప్రదాయాలను బట్టి వేసుకుంటారు కదా, అలాంటి ఒక డ్రెస్ వేసుకొని వచ్చింది. బెన్ ఈజ్ ఆల్సో ఇన్ కంప్లీట్ న్యూ మార్నింగ్. సో బెన్ కూడా, ఎలిజబెత్ జోర్డాన్, బెన్ జోర్డాన్ వీళ్ళిద్దరూ వచ్చారు. హీ ఈజ్ రాదర్ ఎ జాలీ లిటిల్ మ్యాన్ బట్ అట్ ప్రజెంట్ ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు ద రిగ్రెటబుల్ ఒకేషన్. యాక్చువల్గా అతను చాలా జాలీగా ఉన్నటువంటి వ్యక్తి, కానీ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఫాదర్ చనిపోయారు కదా, అట్ ప్రజెంట్
trying to adapt himself to the regrettable occasion. రిగ్రెటబుల్ బాధాకరమైన ఈ అకేషన్కి తగినట్లు తనని తాను అంటే సో ప్రతి అకేషన్లో మనం ఒకేలాగా ఉండలేం కదా. హ్యాపీయెస్ట్ అకేషన్లో చీర్ఫుల్గా ఉంటాం, రిగ్రెటబుల్ అకేషన్లో సాడ్గా ఉండాలి. సాడ్నెస్ వీళ్ళకి లేకపోయినా కానీ సాడ్గా అలా ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. Mrs. Jordan sails into the room and solemnly goes straight to Mrs. Slater and kisses her. Mrs. Jordan means Elizabeth Jordan రూమ్లోకి వెళ్ళి సోలమ్లీ గంభీరంగా స్ట్రైట్గా తన సిస్టర్ స్లేటర్ దగ్గరికి వెళ్ళి హెన్రీ స్లేటర్ దగ్గరికి వెళ్ళి ఆమెను కిస్ చేసింది. ద మెన్ షేక్ హ్యాండ్స్, మగవాళ్ళు హ్యాండ్స్ షేక్ చేసుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిసెస్ జోర్డాన్, వెల్ ఎమిలియా, అండ్ సో హీ హ్యాస్ గాన్ అట్ లాస్ట్. ఓకే ఎమిలియా, సో చివరికి ఆయన చనిపోయారు. మిసెస్ స్లేటర్, ఎస్ హీ హ్యాస్ గాన్, యా ఆయన చనిపోయారు. హీ వాస్ 72 ఎ ఫోర్ట్ నైట్ లాస్ట్ సండే. లాస్ట్ సండేకి ఆయనకి 72 అండ్ ఫోర్ట్ నైట్ మీన్స్ 2 weeks, దట్ మీన్స్ నియర్లీ 15 days, 72 సంవత్సరాల 15 రోజులు. షీ స్నిఫ్స్ బ్యాక్ ఎ టియర్. స్నిఫ్స్ అంటే ఇలా మనం అంటాం కదా బాధగా, అలాగా కన్నీళ్ళుని అలా తుడుచుకుంటూ అలా అనిందన్నమాట, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. బెన్ చూప్లీ, నౌ ఎమిలియా యు మస్ట్ నాట్ గివ్ వే, వీ హ్యావ్ ఆల్ గాట్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. సో ఎమిలియా అంటున్నారు, బెన్ జోర్డాన్ చెప్తున్నాడు, ఎమిలియా సమ్ టైమ్ ఆర్ అదర్, ఇప్పుడో ఒకప్పుడో ఎప్పుడో ఒకసారి మనమందరం చనిపోవాల్సిందే. మిసెస్ జోర్డాన్, అండ్ నౌ పర్హాప్స్ యూ విల్ టెల్ అస్ ఆల్ అబౌట్ ఇట్. ఏం జరిగిందో ఇప్పుడు నువ్వు చెప్పాలి అంటే ఏం జరిగింది అన్నట్లు అడిగిందనమాట. మిస్సెస్ స్లేటర్, ఫాదర్ హ్యాడ్ బీన్ మెర్రీ దిస్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ఫాదర్ మెర్రీ, బాగా చీర్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్. ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళారు, బయటికి వెళ్ళారు. బెన్, మై వర్డ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ హీ డిడ్. సో అక్కడ ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళారు అనేసరికి బెన్ వెంటనే వావ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ హీ డిడ్, మంచి పని చేశాడు, చనిపోయాడు కదా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుందని మంచి పని చేశాడని చెప్తున్నాడు. మిసెస్ జోర్డాన్, హీ ఆల్వేస్ వాస్ థాట్ఫుల్ ఇన్ దట్ వే. ఆయన ఎప్పుడూ కూడా చాలా ఆలోచిస్తారు, ఏ పని చేసే ముందైనా బాగా ఆలోచించేవారు. హీ వాస్ టూ ఆనరబుల్ టు హ్యావ్ గాన్ వితౌట్ పేయింగ్ హిస్ ప్రీమియం. సో రెస్పెక్టబుల్ వేలో చెప్తూ ఉంది, తన ప్రీమియం పే చేయకనే ఆయన వెళ్ళిపోయారు అని. హెన్రీ, అండ్ వెన్ ఐ కేమ్ ఇన్ ఐ ఫౌండ్ హిమ్ అన్డ్రెస్డ్ షూర్ ఇనఫ్ అండ్ స్నగ్ ఇన్ బెడ్. నేను లోపలికి రాగానే ఆయన అన్డ్రెస్డ్ షూర్ ఇనఫ్ అండ్ స్నగ్ ఇన్ బెడ్, బెడ్ పైన అలా పడిపోయి ఉన్నారు అని హెన్రీ చెప్పాడు. మిసెస్ స్లేటర్, అండ్ వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ ఐ థాట్ ఐ వుడ్ టేక్ అప్ ఎ బిట్ ఆఫ్ సంథింగ్ ఆన్ ఏ ట్రే. మేము డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత నేను అనుకున్నాను ఏదో ఒకటి ట్రేలో తీసుకెళ్ళి ఇవ్వాలి ఆయనకి అని అనుకున్నాను. హీ వాజ్ లయింగ్ దేర్ ఫర్ ఆల్ ద వరల్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ అస్లీప్. సో ఆయన ప్రపంచంలోని నిద్రంతా తానే నిద్రపోతున్నట్లు, సో చాలా డీప్ స్లీప్లో ఉన్నారు. సో ఐ పుట్ ద ట్రే డౌన్ ఆన్ ద బ్యూరో, కరెక్టింగ్ హర్ సెల్ఫ్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్. సో నేను బ్యూరో పైన ట్రే పెట్టాను అని చెప్పబోయి, సో బ్యూరో అంటే మళ్ళీ ఏ బ్యూరో అని అడుగుతుంది కదా వాళ్ళ సిస్టర్, మళ్ళీ తనని తాను కరెక్ట్ చేసుకుంటూ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అండ్ వెంట్ టు వేకెన్ హిమ్, ఆయనని లేపడానికి వెళ్ళాను. ఏ పాస్ అని కాసేపు ఆగి, హీ వాస్ క్వైట్ కోల్డ్. సో ఆయనంతా శరీరం చల్లబడిపోయింది. ఏ పాస్ అంటే ఆయన చనిపోయారు అనే మాట చెప్పలేక చెప్తున్నట్లుగా ఆగిపోయి, దే వైప్ దేర్ ఐస్ అండ్ స్నిఫ్ బ్యాక్ టియర్స్. సో కళ్ళు తుడుచుకొని ఇంకా మళ్ళీ చీదుతున్నారనమాట. మిసెస్ స్లేటర్, రైజింగ్ బ్రిస్క్లీ అట్ లెంత్ ఇన్ ఎ బిజినెస్ లైక్ టోన్, వెల్ విల్ యూ గో అప్ అండ్ లుక్ అట్ హిమ్ నౌ ఆర్ షల్ వీ హ్యావ్ టీ. సో చురుగ్గా లేచి బిజినెస్ లైక్ టోన్లో, సరే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది అన్నట్లు చెప్తాం కదా, ఇన్ దట్ వే షీ వాస్ సేయింగ్, విల్ యూ గో అప్
అండ్ లుక్ అట్ హిమ్ నౌ ఆర్ షెల్ వీ హ్యావ్ టీ? పైకి వెళ్ళి ఆయన చూసొస్తారా లేకుంటే టీ తాగుదామా అని అడుగుతుంది. వాట్ డూ యూ సే బెన్? మిసెస్ జోర్డాన్ హస్బెండ్ అడుగుతుంది. ఏం చేద్దాం అని. బెన్, ఐఎమ్ నాట్ పర్టిక్యులర్. ఏమో, టీ తాగితే తాగు లేకుంటే వెళ్ళి చూసొద్దాం, నాకు తెలీదు అని. వావ్, ఏం చెప్తున్నారు, ఏం అడుగుతున్నారు చూడండి. మిసెస్ జోర్డాన్ సర్వేయింగ్ ద టేబుల్ని చూస్తూ, వెల్ దెన్ ఇఫ్ ద కెటిల్ ఈజ్ రెడీ వీ మే యాజ్ వెల్ హ్యావ్ టీ ఫస్ట్. సో కెటిల్ రెడీగా ఉంటే ఫస్ట్ టీ తాగుదాం. చనిపోయిన వాళ్ళ ఫాదర్ని చూద్దాం అనుకోలేదు, కానీ కెటిల్ రెడీగా ఉంటే టీ తాగుదాం అని చెప్తుంది. మిసెస్ స్లేటర్ పుట్స్ ద కెటిల్ ఆన్ ద ఫైర్ అండ్ గెట్స్ టీ రెడీ. ఆమె కెటిల్ని ఫైర్ పైన పెట్టి టీ రెడీ చేస్తుంది. హెన్రీ, వన్ థింగ్ వి మే యాజ్ వెల్ డిసైడ్ నౌ ఈజ్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. సో మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. ఏ ప్రాపర్టీ అంతా మనం డివైడ్ చేసుకొని పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేద్దాము అని చెప్తున్నారు. మిసెస్ జోర్డాన్, ఐ వాస్ థింకింగ్ ఆఫ్ దట్, వాట్ వుడ్ యూ పుట్? అప్పుడు ఎలిజబెత్ జోర్డాన్, నేను కూడా అదే అనుకుంటున్నాను, నువ్వేం తీసుకుంటావు ఫాదర్ ప్రాపర్టీలో అని అడుగుతుంది. మిసెస్ జోర్డాన్, వెల్ we will think about it after tea and then we will look through his bits of things and make a list of them. టీ తాగిన తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. టీ తాగిన తర్వాత ఆయన థింగ్స్ ఏమేమి ఉన్నాయో మనం చూసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేద్దాం. దర్ ఈజ్ ఆల్ ద ఫర్నిచర్ ఇన్ హిజ్ రూమ్. ఆయన రూమ్లో ఫర్నిచర్ అంతా ఉంది. హెన్రీ, దర్ ఈజ్ నో జ్యువెలరీ ఆర్ వాల్యుబుల్స్ ఆఫ్ దట్ సార్ట్. ఆయన రూమ్లో జ్యువెలరీ కానీ వాల్యుబుల్ విలువైనవి ఏవి, అలాంటి వస్తువులు ఏవి లేవు అని హెన్రీ స్లేటర్ చెప్తున్నారు. మిసెస్ జోర్డాన్, ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్, హీ ప్రామిస్డ్ దట్ టు అవర్ జిమ్మీ. ఆయన గోల్డ్ వాచ్ తప్ప మా జిమ్మీకి ఇస్తానని ప్రామిస్ చేశాడు. సో జిమ్మీ అంటే ఎవరని చెప్పాను? ద సన్ ఆఫ్ జోర్డాన్స్, ఎలిజబెత్ అండ్ బెన్ జోర్డాన్, రైట్? మిసెస్ స్లేటర్, ప్రామిస్డ్ యువర్ జిమ్మీ? ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దట్. జిమ్మీకి ఇస్తానని ప్రామిస్ చేశారా? నేను ఎప్పుడూ వినలేదే అని అంటోంది. మిసెస్ జోర్డాన్, ఓ బట్ హీ డిడ్ ఎమిలియా వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అస్. ఆయన మాతో పాటు నివసిస్తున్నప్పుడు చెప్పాడు ఎమిలియా అని జోర్డాన్ చెప్తోంది, ఎలిజబెత్ జోర్డాన్ చెప్తోంది. హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ జిమ్మీ. ఆయనకి జిమ్మీ అంటే చాలా ఇష్టం. మిసెస్ స్లేటర్, వెల్ అమేజ్డ్, ఐ డోంట్ నో. సో అమేజ్డ్, ఆశ్చర్యపోతూ చెప్తుంది, ఓ ఐ డోంట్ నో, నాకు తెలీదు. బెన్, ఎనీ హౌ దర్ ఈజ్ హిజ్ ఇన్సూరెన్స్ మనీ. హ్యావ్ యూ గాట్ ద రిసిప్ట్ ఫర్ ద ప్రీమియం హీ పెయిడ్ దిస్ మార్నింగ్? బెన్ అడుగుతున్నాడు. ఎనీ హౌ, సరే, దెర్ ఈజ్ హిజ్ ఇన్సూరెన్స్ మనీ, ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు ఉంది కదా. హ్యావ్ యూ గాట్ ద రిసిప్ట్ ఫర్ ద ప్రీమియం హీ పెయిడ్ దిస్ మార్నింగ్ ప్రీమియం కట్టారని చెప్పారు కదా, ఆ రిసిప్ట్ మీ దగ్గర ఉందా అని, తీసుకున్నారా అని అడుగుతున్నాడు. మిసెస్ స్లేటర్, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, నేను చూడలేదు. విక్టోరియా జంప్స్ అప్ ఫ్రమ్ ద సోఫా అండ్ కమ్స్ బిహైండ్ ద టేబుల్. విక్టోరియా సోఫా పై నుంచి జంప్ చేసి వచ్చి టేబుల్ దగ్గరకు వచ్చి చెప్తోంది. విక్టోరియా, మదర్, ఐ డోంట్ థింక్ గ్రాండ్ పా వెంట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. మదర్, అమ్మ, ఐ డోంట్ థింక్ గ్రాండ్ పా వెంట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ గ్రాండ్ పా ఇన్సూరెన్స్ కట్టడానికి వెళ్ళారని నేను అనుకోవట్లేదు. మిసెస్ స్లేటర్, హీ వెంట్ అవుట్, ఆయన బయటికి వెళ్ళారు. విక్టోరియా, ఎస్ బట్ హీ డిడెంట్ గో ఇన్ టు ద టౌన్, కానీ ఆయన టౌన్కి వెళ్ళలేదు. హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్సల్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దే వెంట్ ఆఫ్ పాస్ట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్. టౌన్కి వెళ్ళలేదమ్మా. హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్సల్ని డౌన్ ద స్ట్రీట్, టాటర్సల్ని మీట్ అయ్యి సెయింట్ ఫిలిప్స్ చర్చ్కి వెళ్ళారు అని విక్టోరియా చెప్పింది. బెన్, డూ యూ థింక్ హీ హ్యాజెంట్ పెయిడ్ ఇట్? వాజ్ ఇట్ ఓవర్ డ్యూ? డూ యూ థింక్ హీ హ్యాజెంట్ పెయిడ్ ఇట్? ఆయన పే చేయలేదని నువ్వు అనుకుంటున్నావా? వాజ్ ఇట్ ఓవర్ డ్యూ అంటే ఇంకా పే చేయలేదా? అన్పెయిడా అని అడుగుతున్నాడు. మిసెస్ స్లేటర్, ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ. పే చేయలేదేమో మరి, అలాగైతే ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళలేదు అంటే పే చేయలేదేమో అని. మిసెస్ జోర్డాన్, సంథింగ్ టెల్స్ మీ హీఈస్ నాట్ పెయిడ్ ఇట్. నాకు కూడా తెలుస్తుంది, ఏదో అనిపిస్తోంది, ఆయన పే చేయలేదేమో అనిపిస్తోంది. బెన్, ద డ్రంక్ అండ్ ఓల్డ్ బెగ్గర్, ఇందాకేమన్నారు? సో ఇలా ప్రీమియం పే చేశారు అని అనగానే
he was too honorable, ఇలా హీ ఇట్స్ ఏ గుడ్ థింగ్ హీ డిడ్ ఇలా చెప్పారు కదా. ఇప్పుడు పే చేయలేదేమో అని అనగానే ద డ్రంక్ అండ్ ఓల్డ్ బెగ్గర్ అని అంటున్నాడు బెన్. మిసెస్ జోర్డాన్, హీ హ్యాస్ డన్ ఇట్ ఆన్ పర్పస్ జస్ట్ టు అన్నోయస్ మనకి కోపం తెప్పించడానికి, మనకి ట్రబుల్ తెప్పించడానికి, మనల్ని ట్రబుల్స్లోకి నెట్టేయడానికే ఈయన కావాలనే అలా చేసింటాడు అని ఎలిజబెత్ జోర్డాన్ చెప్తుంది. మిసెస్ స్లేటర్, ఆఫ్టర్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఫర్ హిమ్, హ్యావింగ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఇన్ ద హౌస్ దీస్ 3 years, ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్విండిలింగ్. ఆఫ్టర్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఫర్ హిమ్, ఇన్ని రోజులు నేను ఆయనకి చేసిన దానికి, ఈ 3 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకొని చూసుకున్న దానికి ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్విండిలింగ్. ఇది మోసం చేయడం తప్ప, చీటింగ్ సంబడి. సో ఇది చీటింగ్ చేయడం తప్ప ఇంకో విషయం కాదు అని మిసెస్ స్లేటర్ అంటుంది. మిసెస్ జోర్డాన్, ఐ హ్యాడ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఫర్ 5 years, నేను 5 సంవత్సరాలు పెట్టుకున్నాను నాతో పాటు అని మిసెస్ జోర్డాన్ ఎలిజబెత్ అంటుంది. మిసెస్ స్లేటర్, అండ్ యు ఆర్ ట్రయింగ్ టు టర్న్ హిమ్ ఓవర్ టు అస్ ఆల్ ద టైమ్, ఎప్పుడు మా దగ్గరికి పంపిద్దాము అనే కదా నువ్వు అనుకునేదానివి అని మిసెస్ స్లేటర్ అంటోంది. హెన్రీ, బట్ వి డోంట్ నో ఫర్ సర్టైన్ దట్ హీ హ్యాస్ నాట్ పెయిడ్ ద ప్రీమియం. సో వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతుంటే హెన్రీ, కానీ ఇంకా ఆయన ప్రీమియం కట్టారో లేదో మనకైతే తెలియదు కదా ఖచ్చితంగా అని అంటున్నాడు. మిసెస్ స్లేటర్, విక్టోరియా, రన్ అప్ స్టైర్స్ అండ్ ఫెచ్ దట్ బంచ్ ఆఫ్ కీస్ దట్స్ ఆన్ యువర్ గ్రాండ్ పాస్ డ్రెస్సింగ్ టేబుల్. విక్టోరియా అప్ స్టైర్స్కి వెళ్ళి పైకి వెళ్ళి గ్రాండ్ పా డ్రెస్సింగ్ టేబుల్లో కీస్ ఉన్నాయి కదా, బంచ్ ఆఫ్ కీస్, దాన్ని తీసుకురాపో అని చెప్పింది. విక్టోరియా టిమిడ్లీ, భయపడుతూ, ఇన్ గ్రాండ్ పాస్ రూమ్, అమ్మో తాతయ్య రూమ్లోనా? మిసెస్ స్లేటర్, ఎస్. విక్టోరియా, ఐ డోంట్ లైక్ టు. నేను వెళ్ళను అని చెప్తోంది. మిసెస్ స్లేటర్, డోంట్ టాక్ సో సిల్లీ, దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ హర్ట్ యూ. సిల్లీగా మాట్లాడద్దు, అక్కడ ఎవరున్నారు నిన్ను హర్ట్ చేయడానికి? విక్టోరియా గోస్ అవుట్ రిలక్టెంట్లీ, నిర్లక్ష్యంగా, నచ్చకపోయినా కానీ విక్టోరియా వెళ్ళింది. వి విల్ సీ ఇఫ్ హీ హ్యాస్ లాక్డ్ ద రెసిప్ట్ అప్ ఇన్ ద బ్యూరోలో ఆయన రెసిప్ట్ పెట్టారేమో చూద్దాము అని చెప్పేసి మిసెస్ స్లేటర్ అనింది. బెన్, ఇన్ వేర్, ఎక్కడ? ఇన్ దిస్ థింగ్. హీ రైజెస్ అండ్ ఎగ్జామిన్స్ ఇట్. బ్యూరో దగ్గరికి వెళ్ళి, ఇన్ దిస్ థింగ్, ఇందులోనేనా అని లేచి దాన్ని పరీక్షగా చూశాడు. మిసెస్ జోర్డాన్ ఆల్సో రైజింగ్. ఎలిజబెత్ జోర్డాన్ కూడా లేచి, వేర్ డిడ్ యూ పిక్ దట్ అప్ ఎమిలియా? ఇట్స్ న్యూ సిన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్. సో ఎక్కడి నుంచి తెచ్చావు ఎమిలియా? ఇట్స్ న్యూ సిన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్. నేను లాస్ట్ వచ్చినప్పుడు ఇది లేదు, కొత్తగా కనిపిస్తోంది. దే ఎగ్జామిన్ ఇట్ క్లోజ్లీ. వాళ్ళు దానిని బ్యూరోని క్లోజ్గా పరీక్షగా చూస్తున్నారు దగ్గరికి వెళ్ళి. మిసెస్ స్లేటర్, ఓ హెన్రీ పిక్డ్ ఇట్ అప్ వన్ డే. ఒకరోజు హెన్రీ తీసుకొచ్చాడు దీనిని. విక్టోరియా రిటర్న్స్ వెరీ స్కేర్డ్. సో ఇలా మాట్లాడుకుంటూ ఉండగా విక్టోరియా వచ్చింది చాలా భయపడుతూ. షీ క్లోజెస్ ద డోర్ ఆఫ్టర్ హర్. రాగానే వెంటనే డోర్ క్లోజ్ చేసింది. విక్టోరియా, మదర్, అమ్మా అని అరుస్తోంది. మిసెస్ స్లేటర్, వాట్ ఈజ్ ఇట్ చైల్డ్? ఏమైంది నాన్న? విక్టోరియా, గ్రాండ్పా ఈజ్ గెటింగ్ అప్. గ్రాండ్పా లేస్తున్నారు. బెన్, వాట్? మిసెస్ స్లేటర్, వాట్ డూ యూ సే? ఏంటి, ఏం చెప్తున్నావు? విక్టోరియా, గ్రాండ్పా ఈజ్ గెటింగ్ అప్. గ్రాండ్పా లేస్తున్నారు. మిసెస్ జోర్డాన్, ద చైల్డ్ ఈజ్ క్రేజీ. ఈ పాపకు పిచ్చెక్కినట్లుంది. మిసెస్ స్లేటర్, డోంట్ టాక్ సో సిల్లీ. డోంట్ యు నో యువర్ గ్రాండ్పా ఈజ్ డెడ్? సిల్లీగా మాట్లాడద్దు నాన్న, గ్రాండ్పా చనిపోయారని తెలీదా అని అడుగుతుంది. విక్టోరియా, నో హీఈస్ గెటింగ్ అప్, ఐ సా హిమ్. లేదు ఆయన లేస్తున్నారు, నేను చూశాను. దే ఆర్ ట్రాన్స్ఫిక్స్డ్ విత్ అమేజ్మెంట్. వాళ్ళు ఆశ్చర్యంతో అలాగే, ట్రాన్స్ఫిక్స్డ్ అంటే కదలకుండా అలాగే ఉండిపోయారు. విక్టోరియా క్లింగ్స్ టు మిసెస్ స్లేటర్. బెన్ సడన్లీ, లిసన్ అని అన్నాడు. దే లుక్డ్ అట్ ద డోర్. వాళ్ళు డోర్ దగ్గర చూశారు. ఎ స్లైట్ chuckling ఈజ్ హర్డ్ ఫ్రమ్ అప్స్టైర్స్. chuckling మీన్స్ లాఫింగ్. సో ఎవరో నవ్వుతున్నట్లు అప్స్టైర్స్లో నవ్వుతున్నట్లు వినిపించింది. ద డోర్ ఓపెన్స్, రివీలింగ్ అన్ ఓల్డ్ మ్యాన్ క్లాడ్ ఇన్ ఏ ఫేడెడ్ బట్ గే డ్రెస్సింగ్ గౌన్.
సో డోర్ ఓపెన్ అయ్యింది. సో ఆ డోర్ ఓపెన్ కాగానే ఏం రివీల్ అయిందంటే ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ఫేడెడ్ కానీ ఒక మంచి డ్రెస్సింగ్ గౌన్లో కిందికి వస్తున్నారు. హీఈస్ ఇన్ హీజ్ స్టాకింగ్ ఫీట్. స్టాకింగ్ అంటే సాక్సులు ఉన్నాయి, కాళ్ళకి షూస్ లేకుండా సాక్సులు ఉంటాయి కదా, సో అలా వస్తున్నారు. ఆల్దో ఓవర్ 70 హీఈస్ విగరస్ అండ్ వెల్ కలర్డ్. సో ఆయన 70 కంటే ఏజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్గా మంచి కలర్గా ఉన్నాడు. హిజ్ బ్రైట్ మెలీషియస్ ఐస్ ట్వింకిల్ అండర్ హిజ్ హెవీ రెడిష్ గ్రే ఐబ్రోస్. సో హిజ్ బ్రైట్ అండ్ మెలీషియస్ ఐస్, హార్మ్ఫుల్ ఐస్, సో ట్వింకిల్ అండర్ హిజ్ హెవీ రెడిష్ గ్రే ఐబ్రోస్. రెడిష్ గ్రే ఐబ్రోస్ కింద మెరుస్తూ ఉన్నాయి. హీ ఈజ్ ఆబ్వియస్లీ ఎయిదర్ ద ఓల్డ్ మ్యాన్ ఏబుల్ మెర్రీ వెదర్ ఆర్ ఎల్స్ హిజ్ గోస్ట్. సో తప్పకుండా అక్కడ వచ్చేటటువంటి వ్యక్తి ఏబుల్ మెర్రీ వెదర్ అయినా అయ్యుంటాడు, లేక అతని ఆత్మ అయినా అయ్యుంటుంది. సో అదేంటో మనం నెక్స్ట్ రీడింగ్లో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్టోరీ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.